హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్, దట్ టు ఫర్ ద 03 ఆగస్ట్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చేయబోతున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వారికి చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ప్రిపేరింగ్ అ బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ అ బ్యూటిఫుల్ మెటీరియల్ దట్ క్యాన్ మేక్ యువర్ ప్రిపరేషన్ ఈజియర్. మీ ప్రిపరేషన్ ఇంకా ఈజీ చేసే విధంగా క్వాలిటీ నోట్స్ అనేది నేను హ్యాండ్ రైటింగ్గానే రాస్తున్నాను, బట్ ఇట్ విల్ టేక్ మోర్ ఎఫర్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐ నీడ్ టు స్పెండ్ 3 hours టు గివ్ a క్వాలిటీ నోట్స్ ఫర్ యూ. సో అలా నేనే పర్సనల్గా రాస్తున్నాను కాబట్టి ఇక్కడ టైం డిలే ఉండొచ్చు. అందుకనే ఏంటంటే ప్రతి ఒక్కరికి నా సజెషన్స్ ఏంటి ఫాలో అవుతున్నా అంటే ఆ హిందూ అనాలిసిస్ అనేది ఆ రోజుకి మాత్రం కాకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అవుతురండి. మీరు మిస్ అయ్యారంటే నో ప్రాబ్లం. ఈరోజు జరిగిన న్యూస్ ఈరోజే చదవాలి, ఈరోజు హిందూ పేపర్ ఈరోజే చదవాలి అనే ఒక కాన్సెప్ట్లోకి మనకు లోన పోకుండా సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, క్వాలిటీ లెర్నింగ్ ఉండాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండాలి. సో ఎగ్జామ్కి తగినటువంటి విధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇంపార్టెంట్ ఫార్మేట్లో మీకు క్వాలిటీ అనేది అందిస్తూ ఉంటాను. సో అందువల్ల ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతుండే కరెంట్ అఫైర్స్కి మీరు ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ కంటెంట్ వెళ్ళి చేరాలనేది నా ఉద్దేశం. అందుకే క్వాలిటీ కంటెంట్ అనేది ఇస్తున్నాను. సో అలాగే ఏంటంటే ఇది ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళే చదవాలా, మిగతా వాళ్ళు చదవకూడదు అంటే ఎవరైనా కానీ చదివే విధంగా ఈజీగా క్వాలిటేటివ్గా మీకు అర్థమయ్యే విధంగా నేను అందిస్తున్నాను కాబట్టి కీప్ ఫాలోయింగ్. సో మనం కంటెంట్లోకి వద్దాం. ఫిగరింగ్ అవుట్ ద సౌత్ కొరియా సెమీ సూపర్ కండక్టర్ పేపర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇక్కడ ఏదైతే అందిస్తున్నానో ఇదే కంటెంట్ రివిజన్ రూపంలో నా యొక్క ఇంగ్లీష్ ఛానల్లో కూడా అందిస్తున్నాను. సో మీరు ఒకవేళ దాన్ని కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, అది మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ జాయిన్ అండ్ గెట్ ద పీడిఎఫ్. సో ఇక్కడ చూడండి, సౌత్ కొరియా సూపర్ కండక్టర్, ఈ 2 పాయింట్స్ మీద న్యూస్ అనేది ఉంది. సో సౌత్ కొరియా వాళ్ళు ఏం చేశారు, తర్వాత సూపర్ కండక్టర్ అంటే ఏంటి, ఆ సూపర్ కండక్టర్ మీద వాళ్ళు ఏం కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇక్కడ ఏంటంటే సౌత్ కొరియన్ గ్రూప్ హ్యాస్ సెడ్ దట్ దే అబ్జర్వ్డ్ a రూమ్ టెంపరేచర్ అంటే ఈ యొక్క సూపర్ కండక్టివిటీ అనేది రూమ్ టెంపరేచర్లో కనుక్కున్నా అన్నారు. సో ఇప్పుడు మనకి మైండ్లో ఏంటంటే ఈ సూపర్ కండక్టర్ అంటే ఏంటి, సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, ఎందుకు రూమ్ టెంపరేచర్లో కనుగొనడాన్ని అంత అతిశయంగా చెప్తున్నారు అనే విషయాలు మీకు డౌట్ అనేది వస్తుంది. సో అందుకనే దీన్ని మనం వివరంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రూమ్ టెంపరేచర్లో చేయగలిగిన సూపర్ కండక్టివిటీ గురించి ఆర్టికలే ఇది. ఇప్పుడు మీకు తెలియాల్సింది అంటే రూమ్ టెంపరేచర్ అంటే అందరికీ తెలిసింది నార్మల్ టెంపరేచర్, మరి సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, ఇది చాలా చాలా క్రూషియల్ అనమాట. సో స్టూడెంట్స్, సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, ఆ సూపర్ కండక్టివిటీ అంటే ఏంటో మీకు చాలా చక్కగా నేను చెప్తాను. అంతకంటే ముందు ఇది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుందా అంటే జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా క్రూషియల్ ఆర్టికల్గా అనేది ఉంటుంది. సో అలాగే ప్రిలిమ్స్లో కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలంటే మీకు ఒక బేసిక్ థింగ్ తెలియాలి. ఏంటి కండక్టివిటీ అంటే ఏంటి, కండక్టివిటీ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ తన ద్వారా పాస్ చేయగలిగిందంటే దాన్నే కండక్టివిటీ అంటాం. మరి సూపర్ కండక్టివిటీ అంటే ఏంటంటే చూడండి, జీరో రెసిస్టెన్స్ టు ద ఎలక్ట్రిక్ కరెంట్స్ అంటే ఈసారి కరెంట్ పాస్ అవుతుంది కానీ దానికి ఎటువంటి రెసిస్టెన్స్ అనేది ఉండదు. జీరో రెసిస్టెన్స్ ఉంటే దాన్నే సూపర్ కండక్టివిటీ అంటారు. చాలా సింపుల్గా క్లోజ్ చేసేసాను చూడండి. అంటే ఒక కరెంట్ ఫ్లో అవుతుంటే దానికి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది లాస్ అవుతుంది. కానీ ఇక్కడ సూపర్ కండక్టివిటీ అనే ఒక పొజిషన్లో ఒక దాంట్లో ఏంటంటే జీరో ఎలక్ట్రిక్ లాస్ అంటే ఏంటి, జీరో రెసిస్టెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో లాస్ కాదు. సరే, ఈ యొక్క సూపర్ కండక్టివిటీ అనేది కొన్ని మెటీరియల్స్లో కనుగొన్నారు, కానీ అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే అబ్జల్యూట్ 0 డిగ్రీ టెంపరేచర్లో. ఏంటది సూపర్ కండక్టివిటీ అనేది అబ్జల్యూట్ 0 డిగ్రీ టెంపరేచర్లో పాసిబుల్. అబ్జల్యూట్ 0 డిగ్రీ టెంపరేచర్ అంటే 0 డిగ్రీ కెల్విన్ లేదంటే -273 డిగ్రీ సెల్సియస్, -273 డిగ్రీ సెల్సియస్ పొజిషన్లోనే అంటే మీకు అబ్జల్యూట్ 0 అనేది పాసిబుల్ అనమాట. ఆ పరిస్థితిలోనే కొన్ని మెటీరియల్స్ అనేది ఈ యొక్క సూపర్ కండక్టివిటీ అనే ఫ్యూచర్ని మనకి చూపిస్తుంది. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటి, పాజిటివ్నెస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో వితౌట్ లాస్. అంటే మనకి ఎక్కువగా ఎలక్ట్రిసిటీలో వస్తున్న సమస్య ఏంటంటే ఇవి ఫ్లో అవుతున్నప్పుడు చాలా వరకు లాస్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆ లాస్ జరగకుండా మనకు ఉండడానికి అనేది అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్ఫెక్ట్ డైమాగ్నెటిజం. డైమాగ్నెటిజం అంటే ఏంటి, పర్ఫెక్ట్ డైమాగ్నెటిజం అంటే
డయామాగ్నెటిజం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైనా కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంటర్ఫియర్ అయినప్పుడు అది ఖచ్చితంగా ఇబ్బంది అనేది లోనవుతుంది, అంటే అవి ఇంటర్ఫియర్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ ఈ యొక్క సూపర్ కండక్టివిటీ అనే ఒక ఫీచర్లో ఏంటంటే చూడండి, ఈ యొక్క పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అంటే స్ట్రాంగ్ రిపల్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చూడండి, నేను మీకు విషయాన్ని తిప్పి కన్ఫ్యూజ్ చేయకుండా ఏంటి కాన్సెప్ట్, నా క్లాసెస్లో నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఒకటే, కాన్సెప్ట్ లెర్నింగ్ ఈజ్ సింపుల్, మేక్ ఇట్ సింపుల్. మనం అదే చేస్తున్నాం. డయామాగ్నెటిజం అంటే ఏంటి? పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని, ఆ ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని తిరస్కరిస్తుంది, రిపల్షన్ చేస్తుంది, తోసేస్తుంది. దాన్ని మనం డయామాగ్నెటిజం, పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అనేది ఈ సూపర్ కండక్టివిటీలో పాసిబుల్ అనేది అవుతుందన్నమాట. తర్వాత తీసుకుంటున్నారు అంటే క్రిటికల్ టెంపరేచర్. ఇది ఎలాంటి సమయాల్లో పాసిబుల్ అవుతుంది? నేను ఇక్కడ చెప్పాను అబ్జల్యూట్ జీరో అంటే అదే ఒక క్రిటికల్ టెంపరేచర్. అంటే ప్రతి ఒక్క మెటీరియల్కి కూడా ఒక క్రిటికల్ టెంపరేచర్ ఉంటుంది. ఆ క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ బిహేవ్స్ నార్మల్. సాధారణంగా ఆ మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటుందో అదే నార్మల్ క్యారెక్టరిస్టిక్స్లో అనేది బిహేవ్ చేస్తుంది అనమాట. కానీ ఆ క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లో ఉన్న సమయంలో మాత్రమే ఆ ఒక మెటీరియల్ అనేది సూపర్ కండక్టివిటీ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు సూపర్ కండక్టివిటీ మీద కంప్లీట్ అవగాహన అనేది వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధితమైన ఇంకొక టర్మినాలజీ ఉంది, ఆ టర్మినాలజీని కూడా మీకు పరిచయం చేస్తాను. దాన్నే మెయిస్నర్ ఎఫెక్ట్ అంటారు. ప్రిలిమ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఈ సూపర్ కండక్టివిటీకి సంబంధించిన ఒక కంటెంట్ ఇది, ఒక కాన్సెప్ట్ ఇది, మెయిస్నర్ ఎఫెక్ట్. సార్ మెయిస్నర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నాకు ఇది తెలియాలి సార్. సూపర్ కండక్టివిటీ అంటే ఏం చెప్పాను? డయామాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తిరస్కరిస్తుంది, రిపల్షన్ చేస్తుంది, తోసేస్తుంది. అలాగే ఆ ప్రాసెస్ని అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ ఏ సెమీ కండక్టర్. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ని కలపాలి. ఏంటి? డయామాగ్నెటిజం అంటే ఏంటి? ఒక సూపర్ కండక్టివిటీలో, సో పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అంటే సూపర్ కండక్టివిటీ ఫ్యూచర్ని ఏదైనా ఒక మెటీరియల్ ఎగ్జిబిట్ చేస్తుందంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని తోసేస్తుంది, క్లియర్. కానీ అది ఏ సిచ్యువేషన్లో? క్రిటికల్ టెంపరేచర్లో నార్మల్ మెటీరియల్ అనేది సూపర్ కండక్టర్గా అనేది మారుతుంది. కానీ ఈ మారేటప్పుడు ఏం చేస్తుంది? సూపర్ కండక్టర్గా మారుతున్నప్పుడు సూపర్ కండక్టివిటీ వస్తుంది, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తిరస్కరిస్తుంది. ఈ రెండు పార్ట్స్ని కలిపితే అదే మీకు మెయిస్నర్ ఎఫెక్ట్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ టు సెమీ కండక్టర్ స్టేట్ బై ఎక్స్పల్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే చూడండి, నార్మల్ స్టేట్ నుంచి సెమీ కండక్టర్ స్టేట్ ఆ క్రిటికల్ టెంపరేచర్ని దాటుకుని సెమీ కండక్టర్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అది తిరస్కరిస్తుంది, ఎక్స్పల్షన్ చేస్తుంది, తోసేస్తుంది. దాన్ని మనం మెయిస్నర్ ఎఫెక్ట్ అంటాం. వెరీ 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 క్రూషియల్. సరే, ఈ యొక్క సూపర్ కండక్టివిటీ చదవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? మనకి ఎగ్జామ్లో ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఈ టాపిక్ ఎందుకు అవసరం అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇంపార్టెన్స్ విషయానికి వచ్చారంటే ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. అది ఏంటి? కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. ఒక చార్జ్డ్ పార్టికల్స్ అనేది ఫ్లో అవ్వడాన్ని ఏమంటామంటే కరెంట్ అంటాం. మోస్ట్లీ ఎలక్ట్రాన్స్ ఏదో ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి కరెంట్ అటువైపు వెళ్తుందంటే ఆ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఎప్పుడు కూడా కరెంట్ అంటే చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్లో ఫ్లో అవ్వడాన్ని, ప్రయాణించడాన్ని మనం ఏంటంటే కరెంట్ అంటాం, కరెంట్ ఫ్లో అంటాం. కాకపోతే ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతున్న సమయంలో ఏంటంటే ఒకదానికొకటి ఆ మెటీరియల్లో ఫ్లో అవుతుంది కదా, ఏదో ఒక మెటీరియల్లో ఫ్లో అవుతుంది కదా, ఇనుము, ఇంకో అల్యూమినియం, ఏదో ఒకటి, నాట్ అల్యూమినియం, సో అదర్ స్టీల్, ఏదో ఒకటి అంటూ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అది అక్కడ ఉంటున్న ఆ మెటీరియల్ ఒక ఆటమ్స్తో కొలైడ్ అవుతుంది. అలా కొలైడ్ అవుతున్నప్పుడు ఏంటి అక్కడి నుంచి ఏంటి రెసిస్టెన్స్ అనేది ఏర్పడిపోతుంది. రెసిస్టెన్స్ అంటే మనం వెళ్తున్నప్పుడు అడ్డుగోడలాగా ఎదిరించే ఒక శక్తి. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. రెసిస్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు అక్కడ కొంత ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది. ఆ ఎనర్జీ అనేది హీట్ రూపంలో అనేది లాస్ అయిపోతుంది. అంటే ఆ ఎలక్ట్రిసిటీ పూర్తిగా మనం అనుకున్న ప్లేస్కి వెళ్లకుండా ఎంతో కొంత అనేది లాస్ అయిపోతుంది. అలాంటి లాసెస్ని ఓవర్కమ్ చేయడానికి ఉన్న ఫీచరే సూపర్ కండక్టర్. ఎందుకంటే సూపర్ కండక్టర్లో ఈ రెసిస్టెన్స్ అనేది జీరో. నేను చూడండి 100 మెగావాట్ల కరెంట్ పంపిస్తున్నానంటే అక్కడ చేరుకునే దానికి రెసిస్టెన్స్ వల్ల 50 మెగావాట్లు నేను కోల్పోతుంటాను. కానీ సూపర్ కండక్టర్లో ఎంత పంపిస్తే 100 మెగావాట్లుగా చేరుతుంది. అక్కడ నో లాస్ విల్ హ్యాపన్. సరే, ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. సో అలాగే సూపర్ కండక్టివిటీ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే సార్ దీన్ని ఎక్కడంతా మనం ఉపయోగిస్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ముఖ్యంగా యూసెస్. సూపర్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఎంఆర్ఐ స్కాన్లలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా అతివేగంగా వెళ్ళగలిగిన సూపర్ ఫాస్ట్ మ్యాగ్లీవ్ ట్రైన్స్. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్లో ముఖ్యంగా అంటే ఆ ట్రైన్ అనేది ఎటువంటి కనెక్టివిటీ లేకుండా గాల్లో తేలుతుంటుంది అనమాట. అంటే
ట్రాక్స్ పైన తేలుతూ ఫ్లోటింగ్ లాగా అతి వేగంగా వెళ్తుంది. బుల్లెట్ ట్రైన్ కంటే కూడా వెళ్ళడానికి చాలా వేగంగా వెళ్ళడానికి మ్యాగ్లేవ్ ట్రైన్స్ అంట. మ్యాగ్లేవ్ ట్రైన్స్ న్యూస్లో వచ్చింది, ఇంతకుముందు నేను చెప్పున్నాను. లేదు అంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. మీరు జనరల్గా సర్చ్ చేసి చదవండి. మ్యాగ్లేవ్ ట్రైన్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. చాలా అతి వేగంగా వెళ్ళగలిగిన ట్రైన్స్, ఫ్లైట్ అంత వేగంగా కూడా వెళ్ళగలిగిన ట్రైన్స్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనం అనుకున్న 500-1000 కిలోమీటర్స్ వెళ్ళగలిగిన ఒక ట్రైన్స్. సో ఆ ట్రైన్స్ అనేది మనకి సూపర్ ఫాస్ట్ మ్యాగ్లేవ్ ట్రైన్స్ అంటున్నారు. వాటిని ఏంటంటే ఆ ఫ్లోట్ అవ్వడానికి దీనికి ఏంటంటే ఈ సూపర్ కండక్టివిటీనే టెక్నిక్ అనేది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే సార్ సూపర్ కండక్టివిటీ అన్నారు, అన్నీ అర్థమైంది. ఈ సూపర్ కండక్టివిటీకి ఉదాహరణ కొన్ని చెప్పండి. అన్నీ అయితే మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి సూపర్ కండక్టర్గా అయితే పనిచేయదు కదండి. సో మొట్టమొదటిసారి సూపర్ కండక్టివిటీ ఫీచర్స్ని స్టడీ చేసిన ఒక మెటల్ ఏదంటే మెర్క్యూరీ. సో మెర్క్యూరీలోనే మొట్టమొదటిసారిగా ఈ సూపర్ కండక్టివిటీ ఫీచర్ అని స్టడీ చేశారు. తర్వాత ఏంటంటే ఇది లెడ్, అల్యూమినియం, అలాగే ఇతర టిన్ కానీ నయోబియం కానీ ఇలా ఇతర మెటల్స్ అనేది కనుగొన్నారనమాట. కాకపోతే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టే మనకు వచ్చిన సమస్య ఏంటి, ఇవి ఏ టెంపరేచర్లో అబ్జల్యూట్ జీరో, ఏంటిది అబ్జల్యూట్ జీరో అంటే -273°C మాత్రమే ఇలాంటి ఒక సూపర్ కండక్టివిటీ ఫీచర్ అనేది చూపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది మనకి సమస్య. ఎందుకని ఇంక మనకి కావాల్సింది నార్మల్ ఫంక్షనింగ్లో నార్మల్ టెంపరేచర్లో ఉంటే బాగుంటుందని. కానీ ఇలా ఉంటున్న సమయంలోనే ఈ యొక్క సౌత్ కొరియా వాళ్ళు న్యూస్ పేపర్ అనేది పబ్లిష్ చేశారు. ఇప్పుడు మీకు న్యూస్లో ఉన్నదానికి కారణం ఇదండి. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ చదివితేనే న్యూస్ అర్థమవుతుంది, న్యూస్ చదివితే న్యూస్ అర్థమవుతుంది అనుకోవడం అనేది ఒక అపోహ. అందుకని చదివేటప్పుడు నీట్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్ చదివారంటే సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది అనమాట. LK-99 సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక అద్భుతమైన సెమీ కండక్టర్. దీని గురించి న్యూస్ అనేది ఒక ఇంటర్నెట్లో ఒక పేపర్ పబ్లిష్ అనేది చేశారు సౌత్ కొరియన్ రీసెర్చర్స్. ఇక్కడ ఏంటంటే పబ్లిష్ చేసింది ఎవరు, సౌత్ కొరియాకి చెందిన రీసెర్చ్ అనలిస్ట్ వారు పబ్లిష్ అనేది చేశారనమాట. ఏమన్నారు వీళ్ళు ఏంటంటే, సో క్యాన్ కండక్ట్ సూపర్ కండక్టివిటీ అట్ రూమ్ టెంపరేచర్. వాళ్ళు కనుగొన్న విషయం ఏంటి, ఈ యొక్క LK-99 అనే ఒక మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటిని ఏంటంటే రూమ్ టెంపరేచర్లో కూడా సూపర్ కండక్టివిటీ చేయగలదు అనే విషయాన్ని ప్రూవ్ చేశారు. సరే సార్, ఈ LK-99ని ఎలా తయారు చేశారు సార్? వాళ్ళు సింథసిస్ చేసిన ప్రాసెస్ వచ్చేసి బేకింగ్ ప్రాసెస్ అంటారు. బేకింగ్ ప్రాసెస్లో 2 మెటీరియల్స్ అండి, 2 మెటల్స్ అని చెప్పచ్చు. 2 మెటీరియల్స్, ఒకటంటే లెనార్కైట్ మరియు కాపర్ ఫాస్ఫైట్. లెనార్కైట్ మరియు కాపర్ ఫాస్ఫేట్ ఈ రెండింటిని కూడా సింథసైజ్ చేసి బేకింగ్ ప్రాసెస్లోని ఈ యొక్క సూపర్ కండక్టివిటీ చేయగలిగిన LK-99 అనేది నార్మల్ రూమ్ టెంపరేచర్ అనేది కనుగొన్నారనమాట. సో ఇప్పుడు ఈ సూపర్ కండక్టివిటీ అనేది ఈ యొక్క LK-99 అంటే నార్మల్ ఎయిర్ ప్రెషర్లో అలాగే నార్మల్ టెంపరేచర్లో 127 degrees టెంపరేచర్ వరకు కూడా ఇది ఎగ్జిబిట్ చేయగలిగిన, ఈ ప్రాపర్టీ చూపించగలిగిన ఒక అద్భుతమైన శక్తి అనేది దీనికి ఉందన్నమాట. సో అందుకే ఇది చాలా చాలా క్రూషియల్. LK-99 అనేది ఏంటో మీకు అర్థమవుతుంది. ఇది కరెంట్ న్యూస్. ప్రతి ఒక్కటి కూడా మీకు అద్భుతంగా సెక్షనైజ్ చేసి నీట్గా హ్యాండ్ రిటన్ ఫార్మేట్లో మీకు అద్భుతంగా అనేది అందించను. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఏంటంటే, ఇది గత ఒక వారంగా, అందుకే చెప్తున్నాను, హిందూ ప్రిపేర్ అవ్వడం అంటే ఆ రోజుకి ఆ రోజు చదవడం కాదు, ఆ రోజున టాపిక్ని చదవడం, ఆ రోజున కాన్సెప్ట్ని నేర్చుకోవడం. సో అదే నేను ఇక్కడ క్వాలిటీగా అందిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నా అంటే పోస్ట్ 1957 చూడండి. ఆర్టికల్ 370 అనేది పలు 2019 నుంచి అంతకు ముందు నుంచి కూడా హల్చల్ రేపుతున్న ఒక న్యూస్. కంటిన్యూస్గా వస్తూని మీరు 100 సార్లు చదివినా కానీ మీకు ఏదో ఒక కన్ఫ్యూజన్, ఎక్కడో ఒకటి మర్చిపోతూ ఎక్కడో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. కానీ ఈరోజు మీ సమస్యలన్నిటికీ కూడా నేను సొల్యూషన్ తేబోతున్నాను, ఎందుకంటే నేను ఈ టాపిక్ని చెప్తున్నాను కాబట్టి. ఇక్కడ ఆర్టికల్ 370 అంటే ఏంటో మీకు చాలా క్లియర్గా అద్భుతంగా అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లెట్ us learn what is this ఆర్టికల్ 370, what are all the things are related to it. ఫస్ట్ ఆర్టికల్ 370 అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా వచ్చింది అనేది మనం చూడాలి. అంటే ఏంటి, ఈ ఆర్టికల్ 370 ఎలా మనకి డెవలప్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ డేటాలో ఏంటి, ఫస్ట్ October 26, 1947 ఏం జరిగింది. సో అనగనగా ఒక రోజు, అది October 26, 1947 అనమాట. ఆ రోజు ఏమైందంటే, సో పాకిస్తాన్ నుంచి ఒక ట్రైబ్స్ అంతా కూడా, ట్రైబ్స్ మెన్ అందరూ కూడా మన ఇండియా యొక్క, సో అప్పుడు ఇండియాలో భాగం కాదు జమ్మూ కాశ్మీర్, ఆ జమ్మూ కాశ్మీర్ని పరిపాలిస్తున్న రాజెవరు, మహారాజా హరి సింగ్. సో స్వతంత్రం వచ్చిన వెంటనే ఏంటంటే ప్రావిన్సెస్ అనేది వారి ఇష్టానికి ఉండొచ్చు అన్నప్పుడు ఇండివిజువల్గా మహారాజా హరి సింగ్ పరిపాలిస్తున్న ప్రాంతమే జమ్మూ కాశ్మీర్. ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కి చెందిన ట్రైబ్స్ అంతా కూడా ఎలాగైనా ఆక్రమించుకోవాలి, మా దేశంలో విలీనం చేసుకోవాలనేసి వాళ్ళు యుద్ధానికి అనేది వస్తారనమాట.
వాళ్ళ పోరాటంలో భయపడిన హరి సింగ్ వచ్చేసి మన ఇండియాని అప్రోచ్ అవుతారు. ఇండియాని అప్రోచ్ అయినప్పుడు ఇండియా తరపున మనం ఏం చెప్తామంటే, మాతో మీరు జాయిన్ అవ్వాలంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ అనేది సైన్ చేయాలి అంటారు. సో ఇక్కడ మన యొక్క హీరో అయిన హరి సింగ్ మన ఇండియాతో జమ్మూ కాశ్మీర్ని కలిపేస్తూ తను సైన్ చేసిన ఒక విషయమే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్. సో ఏంటది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్లో ఏం సైన్ చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో ఈ సైన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సైన్ చేసేది ఎవరితో ఆ టైం మనకి వచ్చేసి మౌంట్ బటన్ ఉన్నారనమాట. సో హరి సింగ్ ఒకవైపు, మౌంట్ బటన్ వైపు, ఇండియన్ లీడర్స్ ఒకవైపు, వీళ్ళంతా కూడా కమ్యూనికేట్ అయ్యి సైన్ అనేది చేశారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్. డోంట్ వరీ, అదేంటో కూడా నేను మీకు వివరిస్తాను. తర్వాత ఏమైంది? సో తర్వాత ఏంటంటే మే 27, 1949 అప్పుడు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతూ నడుస్తూ ఉంది. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసిందంటే, సో అప్పుడు ఉంటున్న సో కాల్డ్ ఈ పార్ట్తో ఏంటంటే షేక్ అబ్దుల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఫస్ట్ డ్రాఫ్ట్ని అప్రూవ్ చేసింది. అంటే ఆర్టికల్ 370 ఈ ప్రొవిజన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ మనం చేయాలి అని ఒక కండిషన్స్తో పాటు రూపొందించిన ఈ యొక్క ఆర్టికల్ 370 అని వచ్చేసి ఒక డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఒక నమూనా లాంటిది. అలాంటి డ్రాఫ్ట్ని అప్రూవ్ అని చేసింది మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే, ఇక్కడి నుంచి మన ఇండియాకి ఈ యొక్క సో కాల్డ్ మనం చూస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్కి అనేది ఈ ఫీచర్స్ అనేది ఇస్తున్నాము అనే విధంగా వారు దాన్ని అప్రూవ్ అనేది చేశారు, క్లియర్ అనేది చేశారు. చేసిన తర్వాత అది అమల్లోకి అనేది వస్తుంది. కానీ తర్వాత 1952లో వచ్చేసి ఒక ఢిల్లీ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారనమాట. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ అగ్రిమెంట్ అనేది అప్రూవ్ చేశారు. ఢిల్లీ అగ్రిమెంట్లో ఏంటంటే అక్కడ ఉంటున్న జమ్మూ కాశ్మీర్ని రూల్ చేస్తున్న అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న పర్సన్ ఎవరంటే షేక్ అబ్దుల్లా. మన ఇండియా ఎవరు? పిఎం నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. సో వీరిద్దరూ కలిసి ఏంటంటే ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు, ఢిల్లీ అగ్రిమెంట్. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కూడా అడ్మినిస్ట్రేషన్ అన్నిటికీ కూడా వాళ్ళు సైన్ చేస్తారనమాట. తర్వాత మే 15, 1954లో ఏమొస్తుందంటే ఆర్టికల్ 35. సో చూడండి, ఆర్టికల్ 35A. సో ఇది కాన్స్టిట్యూషన్ని మనకి సవరించినా కానీ ఇది కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ ద్వారా ఫామ్ కాల. ఆర్టికల్ 35A అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 368 ఆర్టికల్ని అనుసరించి అయితే చేయలేదు, కానీ ఇది జస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. అంతకుముందు ఏంటంటే చూడండి, సో మనకి కొన్ని లిమిటెడ్ రైట్స్ మాత్రమే ఉండేది. అంటే ఏంటి, ఆర్టికల్ 370 ఏంటో నేను వివరిస్తాను, అప్పుడు ఆ లిమిటెడ్ రైట్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆర్టికల్ 35A ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏంటంటే సో అక్కడ రూపొందిస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో భాగస్వామ్యమే అయినా సరే, వాళ్ళకంటూ సపరేట్ చట్టాలు, సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా సరే, వాళ్ళు ఎక్కడైనా రూపొందిస్తున్న చట్టాలు అనేది పర్మనెంట్ రెసిడెన్స్, అంటే అక్కడే పుట్టి పెరిగి నివసిస్తున్న వాళ్ళకి ఎలాంటి ఒక ఇబ్బంది కలిగించకుండా వాళ్ళని కాపాడుతూ ఉన్నటువంటి విధంగా ఈ ఆర్టికల్ 35A అనేది రూపొందించారు. సో ఆర్టికల్ 35A మళ్ళీ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా వివరంగా నేను అందిస్తాను. ప్రస్తుతానికి మనం ఆర్టికల్ 370 నేర్చుకున్నాం, అంటే ఒక పాయింట్ని మనం పర్టికులర్గా బాగా నేర్చుకోవాలి. సో ఆ విధంగా వచ్చిందంటే ఆర్టికల్ 370. సో ఇప్పుడు మీకు ఆర్టికల్ 370 ఎలా వచ్చిందో మీకు అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే ఫస్ట్ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్, తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్రూవల్, తర్వాత ఢిల్లీ అగ్రిమెంట్తో ఇదేంటంటే అమలుపరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసు, ఎలా వచ్చిందో తెలుసు. ఇప్పుడు అసలు ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏంటి ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370ని కంప్లీట్గా అనేది మనం స్టడీ చేయాలి. సో ఆర్టికల్ 370 అన్నప్పుడే అది కాన్స్టిట్యూషన్లో భాగం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి కాన్స్టిట్యూషన్లో భాగమైన ఈ ఆర్టికల్ 370 కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది? కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 370 అనే ఒక విషయం అనేది అనే ఒక ఆర్టికల్ అనేది మనకి ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఇన్ అవర్ సో కాల్డ్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 21. ఎక్కడుందండి? పార్ట్ 21లో అనేది ఉంది. పార్ట్ 21లో ఉండే ఈ యొక్క సో కాల్డ్ ఆర్టికల్ 370 ఏం చెప్తుంది? అంతకంటే ముందు మీకు చూడండి, చాలా వరకు స్టూడెంట్స్ పాలిటీ చదువుతున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మిస్ చేస్తారు. అందుకే ఇప్పుడు పర్టికులర్ చెప్తున్నా చూడండి, పార్ట్ 21లో ఏముంటుంది అన్నప్పుడు ఏంటంటే పార్ట్ 21లో కాన్స్టిట్యూషన్లో అనేది కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. అంటే ఏవైనా కానీ టెంపరరీగా ప్రొవిజన్ చేసినవి, అలాగే ఏవైనా మార్పు కోసం స్పెషల్గా చేసిన ప్రొవిజన్స్ అంతా కూడా మీకు పార్ట్ 21లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని ప్రాంతాలకు, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కర్ణాటక 371J ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయండి. అలాంటి ప్రత్యేకమైన స్పెషల్ ప్రొవిజన్స్ అంతా కూడా ఏంటంటే సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370లో అనేది క్లియర్గా అనేది ఇచ్చుంటారు. సో సరే, అక్కడికి మనకి క్లియర్గా అర్థమైంది. తర్వాత ఏంటంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ 370 ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్లై కాదండి. సో ఈ పాయింట్ మీకు తెలియాలి. ఏంటి,
జమ్మూ అండ్ కాశ్మీర్ డోంట్ అప్లై ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే చట్టాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క కాన్స్టిట్యూషన్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అయితే అప్లై కావు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మనం వాటిని అప్లై చేయలేం. మరి కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ అప్లై అవుతుందంటే రెండు ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 370. ఈ 2 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ అప్లై అవుతుంది, కానీ ఇంకేవి కూడా అప్లై అవుతుంది. అందుకే ఈ 370 ఇంపార్టెంట్. ఈ 370 తీసేసామంటే ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ మీద సో మనం అన్నీ కూడా అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 370 ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి వాళ్ళకంటూ సొంత కాన్స్టిట్యూషన్ని రూపొందించుకోవచ్చు. అంటే ఏమని, సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనకి భారతదేశానికి ఎలాగైతే కాన్స్టిట్యూషన్ ఉందో అదేవిధంగా ఆర్టికల్ 370 అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా సపరేట్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడానికి అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ ఆర్టికల్ 370 ఇంకో అడ్డుగోడగా ఉంది. ఎందుకంటే మన ఇండియన్ పార్లమెంట్ అనేది లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఉంటుంది. అంటే ఇండియన్ పార్లమెంట్ ద్వారా చట్టాలను రూపొందిస్తారు. ఆ చట్టాలు అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అప్లై కావు. అంటే మన గవర్నమెంట్ కానీ, మన చట్టం కానీ, మన పార్లమెంట్ కానీ ఒక చట్టాన్ని రూపొందించాలంటే ఆ చట్టం అనేది మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అయితే వర్తించడు అనేది క్లియర్. సో ఇది ఈ 370 అనేది ఎలా రూపొందించారంటే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్, మహారాజా హరి సింగ్ ఎవరైతే సైన్ చేశారో తన యొక్క ప్రాసెస్ ద్వారా IOA అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్లో ఏంటంటే సెంట్రల్ చట్టాలన్నీ కూడా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఖచ్చితంగా ఏంటంటే ఏ ఒక్క చట్టం కూడా అక్కడ మనం ఇంప్లిమెంట్ అనేది చేయలేమన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఫైనల్గా స్టేట్ లాస్ అనేది అక్కడ అప్లై అనేది అవ్వాలి. సో అంటే స్టేట్ లా పర్మిషన్ అనేది ఉండాలి. పార్లమెంట్ ఎంత ధైర్యంగా చట్టాన్ని రూపొందించినా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలంటే ఇక్కడ. సరే, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ఎప్పుడు సైన్ చేశారు? 1947లో సైన్ చేశారని చెప్పాను. ఎవరి మధ్య సైన్ చేశారు? రాజా జైసింగ్ మరియు మౌంట్ బెటన్. సరే, ఇక్కడ ఏంటి ముఖ్యంగా ఏంటంటే దేని గురించి మాట్లాడాలి, పార్లమెంటరీ పవర్స్. ముఖ్యంగా చూడండి, ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది ఈ యొక్క IOA ప్రకారం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ప్రకారం ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే పార్లమెంట్కి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఏ పవర్స్ ఉంటాయంటే డిఫెన్స్ రిలేటెడ్ పవర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలేటెడ్ పవర్ ఉంటాయి, కమ్యూనికేషన్ రిలేటెడ్ పవర్స్ ఉంటాయి. ఇంకే పవర్ కూడా ఉండదనేది క్లియర్గానే తేల్చి చెప్పేశారు. సరే, ఇప్పుడు ఈ విషయం క్లియర్గా ఉంటే, కాకపోతే దీంట్లో కొద్దిగా మార్పులు అనేది చేయడం జరిగింది. అంతకు ముందు వరకు 370 ప్రకారం ఏంటంటే ఎలాంటి ఒక చట్టాలు అప్లై కాదు. కానీ 1954లో ప్రెసిడెంట్ వచ్చేసి ఇంకో ఆర్డర్ అనేది పాస్ చేశారు. ఆ పాస్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ నుంచి ఇంకా కొన్ని ఎక్కువ ప్రొవిజన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అప్లై అయ్యేలాగా చేశారనమాట. సో ఇలా కాన్ఫ్లిక్ట్గా అనేది జమ్మూ అండ్ కాశ్మీరు అలాగే ఇండియా ఇలాగేంటంటే అది కూడా క్లాష్ పోతుంది. సో ఇలా పోతున్నప్పుడు రీసెంట్గా 2019లో వచ్చేసి ఈ ఆర్టికల్ 370ని కట్ రైట్ డిలీట్ చేశారు. అలా డిలీట్ చేయొచ్చా అనేది క్వశ్చన్ అనమాట. సో ఈరోజు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే చూడండి, సుప్రీంకోర్టు వచ్చేసి డిస్కషన్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ 370ని తీసేయడం కరెక్టా కాదా, ఇలా తీసేయచ్చా లేదా అనేదాన్ని వాదోపవాదాలు అంటే ఒకరికొకరు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేది అడుగుతున్నారు. సో దానికోసమే ఈ న్యూస్లో ఉంది. సో దాని గురించి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నుంచి తీసుకొస్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది ఏం చేసింది, ఆర్టికల్ 370ని డిలీట్ చేసింది. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే అలా డిలీట్ చేసేయచ్చా, మన ఇష్టానికి మనం ఒక ఆర్టికల్ని గవర్నమెంట్ అనుకున్నట్టు డిలీట్ చేయొచ్చా అంటే అది మనకి తెలియాల్సిన బ్యాక్గ్రౌండ్ డేటా. ఆ బ్యాక్గ్రౌండ్ డేటా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఆర్టికల్ 370లో క్లాస్ 3 అనేది ఉందండి. ఆ క్లాస్ 3 ఏం చెప్తుందంటే చూడండి, సో పర్మిట్స్ డెలిషన్ బై ప్రెసిడెంట్ ఆర్డర్. ఏమని ఆర్టికల్ 370లో క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఎలాగైతే ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఇవి రూపొందించామో అదేవిధంగా ఆర్టికల్ 370ని ఒక ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ ద్వారా మనం డిలీట్ అయితే చేయొచ్చు. అంటే ఈజీగా ఎప్పుడో డిలీట్ చేసేసి ఉండొచ్చు కదా సార్ అనుకోవచ్చు. కాదు, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేంటంటే కన్కరెన్స్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో వాటి యొక్క పర్మిషన్తోనే, వాళ్ళ కన్కరెన్స్ అంటే ఏంటి, ఇద్దరు కూడా ఏకీభవించిన తర్వాతనే వాటిని డిలీట్ చేయొచ్చట. అయితే ఏం సార్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాస్ చేస్తే అయిపోతుంది కదా సార్ అనొచ్చు. సో ఇది కూడా మళ్ళీ ట్విస్ట్ ఉందండి. అదేం సార్ మళ్ళీ ట్విస్ట్ అంటే జాన్ 26, 1957లో ఏం జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అయిపోయింది, అంటే డిస్కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదనమాట. ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయిందో ఇప్పుడు ఏమైపోయింది, ప్రజలందరి మధ్యలో లేదంటే ఎక్స్పర్ట్స్ మధ్యలో 2 వ్యూస్ వచ్చాయి, 2 ఆలోచనలు. ఆ 2 ఆలోచనలు అంటే ఎక్కడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదో ఇక్కడ నుంచి ఏంటి, మనము ఈ 370ని డిలీట్ చేయలేము, ఇది ఫిక్స్డ్, ఇది పర్మనెంట్, మనం డిలీటే చేయలేము అనేది ఒక్కొక్క వర్గం నుంచి కూడా ఆలోచన.
ఇంకో వర్గం నుంచి ఏంటంటే లేదు, వీ క్యాన్ డిలీట్. కానీ ఈసారి ఏంటి, స్టేట్ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్, జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేకపోయినా కానీ స్టేట్లో ఒక అసెంబ్లీ ఉంది కదా, ఆ అసెంబ్లీని అనుసరించి దీన్ని డిలీట్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుందంటే, మన గవర్నమెంట్ అనేది బీజేపీ గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని డిలీట్ చేసినా సరే ఇది స్టేట్ అసెంబ్లీ యొక్క కాన్కరెన్స్లో లేదు అనేది ఇక్కడ వాదనగా ఉంది. సరే, ఇప్పుడు మనకు తెచ్చింది ఏంటి, ఇప్పుడు రీసెంట్ బిల్లు జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ 2019లో పాస్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండుగా విడదీశారు. రెండు యూనియన్ టెరిటరీగా తీసేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ గాను, ఇంకోటి లడాక్ గాను. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. సో అలాగే లడాక్కి ఏంటంటే నో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. సో ఈ పాయింట్స్ అర్థమైందండి. ఇదేనండి ఆర్టికల్ 370. సో ఒక్కసారి రివ్యూ చేస్తాను చూడండి. 370 స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో జాయిన్ అయిన తర్వాత మనం సేఫ్ గార్డింగ్ కోసం ఈ ఆర్టికల్ అనేది వాళ్ళతో సైన్ చేసుకున్నాం. వాళ్ళకంటూ పరిపాలన అనేది ఇండివిజువాలిటీ ఉండడం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ చేసే పర్మిషన్ ఇచ్చాం. అదే ఆర్టికల్ 370. ఇక్కడ ఎలా కాన్స్టిట్యూషన్గా పార్ట్ 21లో ఉంది, అది ఎలా ఫామ్ అయింది, ఏంటి ఎవాల్వ్ అయిందని చూసాం. తర్వాత ఏంటి, దాన్ని డిలీట్ చేయొచ్చా అంటే డిలీట్ చేయొచ్చు, కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పర్మిషన్ ఉండాలి. కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేదు కదా, మరి ఎలా అన్నప్పుడే ఇక్కడ డౌట్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ ఇవన్నీ ఆలోచిస్తూ ఏంటంటే సుప్రీంకోర్టులో అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పెటిషన్స్ అనేది వేశారనమాట. సార్ ఏం పెటిషన్స్, సుప్రీంకోర్టు దగ్గర ఏం ఛాలెంజ్ చేశారు అనేది మనకి ఇప్పుడు వస్తున్న డౌట్ అనమాట. సుప్రీంకోర్టు దగ్గర పెటిషన్స్ వేశారు, ఛాలెంజ్ చేశారు. ఏమని ఛాలెంజ్ చేశారు, ఎందుకు ఛాలెంజ్ చేశారు అనే విషయానికి వచ్చానంటే, సో ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఈ యొక్క ఏంటైతే మనకి 370ని డీల్ చేశారు గవర్నమెంట్, ఇది అన్కాన్స్టిట్యూషనల్లా కాదా, ఇది బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తుందా లేదా. సార్ బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తుంది ఎలా చెప్తారు సార్ అంటే, ఇక్కడ ఆర్టికల్ 370 మీరు అర్థం చేసుకున్నా అంటే ఇది కాన్స్టిట్యూషన్లో భాగమే కదా, అంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి. రెండో విషయం ఏంటంటే ఆర్టికల్ 370 అనేది ఫెడరలిజంలో ఒక భాగం. ఫెడరలిజం అనేది మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. అందుకని దాన్ని వెరిఫై చేయడం కోసమే సుప్రీంకోర్టులో అనేది డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగాయి ఏంటంటే 1969లో సంపత్ ప్రకాష్కి సంబంధించిన ఒక కేసు అనౌన్స్మెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 370 ఈజ్ నాట్ టెంపరరీ. నాట్ టెంపరరీ అంటే ఏంటి, ఆర్టికల్ 370 పర్మనెంట్ అనే విధంగానే సుప్రీంకోర్టు అనేది చెప్పింది. అదేవిధంగా రీసెంట్గా కూడా 2017లో ఢిల్లీ హైకోర్టులో కుమారి విజయలక్ష్మి, సో జస్టిస్ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అయిన కుమారి విజయలక్ష్మి గారు, వారు కూడా ఏంటంటే ఒక పిటిషన్ అనేది వేశారు. ఏమని, ఆర్టికల్ 370 అనేది టెంపరరీ, అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మోకరీ అనే విధంగా చెప్తే లేదు అనేది ఆ పిటిషన్ని తిరస్కరించారు. సో ఇక్కడ ప్రస్తుతం వరకు సుప్రీంకోర్టు వ్యూ పాయింట్లో ఏంటంటే ఆర్టికల్ 370 అనేది ఒక పర్మనెంట్ సినారియో ఫర్ ద ఫెడరలిజం, ఇట్ షుడ్ నాట్ బి రిమూవ్డ్ యాజ్ యూ లైక్ అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఇంకా ఫర్దర్గా దీని యొక్క డిస్కషన్ జరిగిన తర్వాత దాని యొక్క అవుట్కమ్తో పాటు మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ అనేది మనకి వివరంగానే తెలుస్తుందన్నమాట. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తున్నాను. సో చూడండి, హిందూ న్యూస్ అనాలిసిస్ విత్ అ క్వాలిటేటివ్ ఫార్మాట్ మీకు అందిస్తుంది. అద్భుతమైన హ్యాండ్ రైటెన్ నోట్స్, మర్చిపోదు హ్యాండ్ రైటెన్ నోట్స్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, యూ నీడ్ టు వ్యూ ఇట్. సో ఇక్కడ చూడండి, జెడ్డా. వాట్ ఈస్ దిస్ జెడ్డా? జెడ్డా అనేది ఒక పోర్ట్ సిటీ ఇన్ సౌదీ అరేబియా. సో ఆ సౌదీ అరేబియా ఏంటంటే యుక్రెయిన్లో ప్రశాంతత తేవడానికి మేము ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అనేది కండక్ట్ చేశారు. సో దాన్ని జెడ్డా సమిట్ అంటున్నారు. ఆ జెడ్డా సమిట్ అనేది రీసెంట్గా అనేది రానుంది. సో ఈ జెడ్డా సమిట్ గురించి ఒక సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. అసలు ఈ జెడ్డా సమిట్ ఏంటి, ఎందుకు జరుగుతుంది? ఇది రెగ్యులర్గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కాకపోతే వీటిని చదవడం వల్ల మెయిన్స్లో మీరు చాలా అద్భుతంగా అనేది రాయగలరు. సో ఫస్ట్ ఏంటంటే ఈ జెడ్డా సమ్మిట్ గురించి తెలుసుకోవాలి. జెడ్డా సమ్మిట్ విషయానికి వస్తున్నామంటే ఫస్ట్ క్రూషియల్ థింగ్స్ ఏంటంటే అసలు ఇదేంటి. జెడ్డా సమిట్ అనేది సౌదీ అరేబియా వాళ్ళు కండక్ట్ చేసిన ఒక పీస్ టాక్స్, ప్రశాంతత తేవడానికి రష్యా మరియు యుక్రెయిన్ మధ్య ఒక పీస్ని తేవడానికి వాళ్ళు కండక్ట్ చేసిన ఒక పీస్ టాక్స్. ఎవరి మధ్య? రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య పీస్ టాక్స్ అనమాట. అలాగే ఇందులో ఏంటంటే 30 దేశాలను ఇన్వైట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే యుక్రెయిన్ వాళ్ళు దీంట్లో మాకు ప్రశాంతత తేవడం కోసం, మాకు పీస్ తేవడం కోసం ఒక 10 పాయింట్ ప్లాన్ అనేది చెప్తామనేసి యుక్రెయిన్ 10 పాయింట్లు పెట్టుకొని కూర్చోండి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రష్యాని అయితే ఇన్వైట్ చేయలేదు. 30 దేశాలను ఇన్వైట్ చేశారు, యూఎస్, బ్రెజిల్, చాలా దేశాలను ఇన్వైట్ చేశారు, కానీ అసలైన హీరో అయిన రష్యాని అయితే ఇన్వైట్ చేయలేదన్నమాట. మరి ఇన్వైట్ చేయకుండా ఏం చేస్తారు సార్ అంటే, ఈ మీటింగ్లో ఏం చేస్తారంటే అసలు నెగోషియేషన్ ఎలా తేవాలి, ఈ ఇద్దరి మధ్య గొడవను ఎలా సాల్వ్ చేయాలి, వాళ్ళు ఫైండ్ ఎ వే, దాన్ని దారెత్తకడం కోసం ఏంటంటే వాళ్ళు డిస్కషన్ చేయడం కోసం ఈ యొక్క పీస్ సమిట్ అనేది కండక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి 10 పాయింట్లు పట్టుకొని నాకు ఈ 10 పాయింట్ల ద్వారా మాకు ప్రశాంతత తేవాలన్నారు. మీరు 10 పాయింట్లు బట్టి కొట్టి ఎగ్జామ్లో రాసేంత అవసరం లేదు, ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ చాలా చాలా తక్కువ. కాబట్టి ఈ యొక్క యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ, సో యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు? జెలెన్స్కీ, తను చెప్పిన 10 పాయింట్ల కొన్ని ముఖ్యాంశాలు అనేది మనం చెప్తాం, డిస్కస్ చేద్దాం. సో ఆ కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్న ప్రముఖమైన విషయం ఏంటంటే రష్యా వచ్చేసి ముందు మా దేశం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, విత్డ్రా అనేది చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రముఖమైన విషయం ఏంటంటే రెస్టోరింగ్ ద టెరిటరీ, అంటే మా ప్రాంతం యొక్క ఇంటెగ్రిటీని, మా ఒరిజినాలిటీని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే 1991లో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు, సోవియట్ యూనియన్గా ఉంటున్న ఈ యొక్క పార్ట్ అంతా విడిపోయినప్పుడు రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్ ఇలా ఎన్నో దేశాలను విడిపోయాయి. అప్పుడు విడిపోయినప్పుడు మా టెరిటరీ ఏదైతే ఉంటుందో అదే టెరిటరీని మాకు అందించాలి. ఇవన్నీ కూడా యూఎన్ చార్టర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మాకు ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాళ్ళకి ఇంకొక పాయింట్. తరువాత ఏంటంటే రష్యా వాళ్ళు యుద్ధం కోసం చేసిన యొక్క అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో, దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడాలి అనేది యుక్రెయిన్ చెబుతున్న 10 పాయింట్లు అనమాట. ఈ 10 పాయింట్లు చూసామంటే సార్ ఇప్పుడు ఏదో డిస్కషన్ చేస్తున్నారు, ఒక మీటింగ్ కనెక్ట్ చేస్తున్నారు, మీరైతే చెప్తున్నారు ఇంతకుముందు ఇలాంటి మీటింగ్లు జరగలేదా అంటే ఎన్నో జరిగాయండి. ఇక్కడ పీస్ తేవడం కోసం ఆల్రెడీ 500 days ఆఫ్ వార్, అంటే ఏంటి, యుద్ధం స్టార్ట్ అయ్యి 500 రోజులు పూర్తి చేసుకున్నాయి. అయినా యుద్ధం అయితే ఎండకాల ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్నో ఇలాంటి డైరెక్ట్ టాక్స్ ఎన్నో చేశారండి. సో స్టార్టింగ్ యుద్ధం ప్రారంభమైన దశల్లో ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఒకరికొకరు కూర్చొని మనం ముందు సమస్యను సాల్వ్ చేసుకుని ఎందుకు గొడవ పడ్డాం, ఇద్దరం కలిసి ఒక టీ కొడదాము, హ్యాపీగా మాట్లాడుకుని గొడవలంతా రిసాల్వ్ చేసుకొని హ్యాపీగా ఒక నైట్ డిన్నర్కి వెళ్ళి మంచి దమ్ బిర్యానీ తినేసి రెస్ట్ తీసుకుందాం అని ఒకవైపు యుక్రెయిన్, ఒకవైపు రష్యా ఇద్దరం దోస్తుగా లేదాం ప్లాన్ చేసుకున్నారనమాట. కానీ ఏమైంది, ఆ యొక్క మీటింగ్స్లో ఏంటి స్టార్టింగ్లో డైరెక్ట్ టాక్స్లో ఏంటి టెంపరీ సీజ్ ఫైర్, అంటే తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసి హ్యూమనిటేరియన్ కారిడార్ డెవలప్ చేసి అక్కడ ఉంటున్న ప్రజలను మనం ముందు కాపాడదాము అనే విధంగా చెప్పారు. ఇలాంటి మీటింగ్స్, నెగోషియేషన్స్ అంతా కూడా ఎక్కడ జరిగాయంటే ఖచ్చితంగా వాళ్ళ దేశాల్లో అయితే జరగదు కదండి. సో వాళ్ళకి మీడియేటింగ్గా బెలారస్ అండ్ టర్కీ అనేది సహాయపడుతూ ఉన్నారు పక్క దేశాలు. ఆ బెలారస్ అండ్ టర్కీలో ఈ యొక్క మీటింగ్స్ డిస్కషన్స్ అనేది జరిగింది. కానీ అక్కడ ట్విస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డిస్కషన్స్ అనేది జరిగినా కానీ అందులో ముఖ్యంగా రష్యా చెప్పిన ఒక విషయం అంటే యుక్రెయిన్ అయిన మీరు ఖచ్చితంగా నాటో అంటే ఏంటి, యూఎస్ యొక్క హ్యాండ్ ఓవర్ ఉండే ఒక నాటో ఆర్గనైజేషన్, ఆ యొక్క నాటోలో మీరు చేరకూడదు, ఖచ్చితంగా మీరు ఈ నాటోను తిరస్కరించాలి అని చెప్పారు. ఇదే మీటింగ్ జరుగుతున్న కొంత సమయాలకి ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో వారు ఏంటంటే ఈ వార్ క్రైమ్స్, ఎవరైతే రష్యన్ ప్రెసిడెంట్ అయినా వార్ క్రైమ్స్ చేసి అంతా ప్రూవ్ అవడంతో ఏంటంటే అతనిపైన అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో కొంత ప్రశాంతమైన వాతావరణం రావచ్చు, మాట్లాడుకోవచ్చు అనుకున్న సమయంలోనే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అంతా రైజ్ అవ్వడంతో మళ్ళీ ఏంటంటే వార్ అట్రాసిటీస్, యుద్ధ సమయంలో ఉంటున్న అట్రాసిటీస్ పెరుగుతూ ఉంది. సో వెంటనే డైరెక్ట్ టాక్స్ అనేది విత్డ్రాల్ చేశారు. సో అప్పటి నుంచి డైరెక్ట్గా మాట్లాడుకునేది లేదు. సరే, ఇలాంటి డైరెక్ట్గా మాట్లాడుకోవడం లేకుండా కొన్ని దేశాలు అనేది ముందుకు వచ్చాయి. అందులో ఏంటంటే చైనా వచ్చేసి 12 పాయింట్ ప్లాన్తో వచ్చింది. వాళ్ళు చాలా వరకు ఏంటంటే రష్యాకి ఫేవరబుల్ పాయింట్సే చెప్పారు. అలాగే ఏంటి, వాళ్ళు మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి, న్యూక్లియర్ వార్ తిరస్కరించాలి, న్యూక్లియర్ వార్స్ ఉండకూడదు, ఇంకా మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది చైనా వాళ్ళకి ఐడియాలజీగా అనేది చెప్పారు. కాకపోతే చైనా ఏంటంటే తనంతట తాను గ్లోబల్ సౌత్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న గ్లోబల్ సౌత్లో నేనే తోపు, నేనే తురుము, మేమే ప్రైమరీ అనే విధంగా వాళ్ళని హై ఎండ్లో చూపించుకోవడానికి చెప్పారు. కాకపోతే ఏంటి ఇది అందరూ కూడా ఫేవర్ చేయలేదు, ఎందుకంటే యాంటీ చైనా యాటిట్యూడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా హల్చల్ రేపుతుంది. అలాగే ఏంటి ఆఫ్రికాకి చెందిన ముఖ్యమైన దేశాలంతా కూడా వచ్చి ఒక 10 పాయింట్ ప్రపోజల్ని తీసుకొచ్చారు. సార్ ఇక్కడ యుక్రెయిన్ రష్యాలో యుద్ధం జరుగుతుంటే ఆఫ్రికా వాళ్ళు ఎందుకు సార్ పాయింట్స్ చెప్పారంటే చూడండి, చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ సఫర్ అయ్యాయి. ఎందుకంటే యుక్రెయిన్ నుంచి చాలా పండిస్తున్న ధాన్యాలు, వీట్ అన్నీ కూడా ఏంటంటే ఆఫ్రికన్ ప్రజల యొక్క ఆకలిని తీరుస్తుంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఏంటంటే చాలామంది ఆకలిలోకి అంటే చాలా వరకు ఇన్ఫ్లేషన్ లోన్ అవడం, ఆకలితో సఫర్ అవ్వడం, ఫుడ్ స్కార్సిటీ రావడం ఇవన్నీ ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళ దేశానికి చాలా చాలా క్రూషియల్గా అనేది ఉంటుంది. సరే, తర్వాత ఏంటి బ్రెజిల్ కూడా ఏం చెప్పిందంటే ఒక పీస్ క్లబ్ ఏర్పరుస్తాము, మనందరం కూడా ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొద్దాము అనేది వాళ్ళు చెప్పారనమాట. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క అద్భుతమైన కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ సింపుల్ ఫార్మేట్ మనం. తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ చూద్దాం, గవర్నమెంట్ కిక్స్ ఆఫ్ అ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ స్కీమ్. సో డిస్ప్యూట్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్స్ ఇస్తారండి, గవర్నమెంట్ అనేది కాంట్రాక్ట్స్ అనేది ఇస్తుంటారు, అందరూ కూడా దాని కాంట్రాక్ట్స్ తీసుకునేసి అమౌంట్స్ అనేది కూడా కట్టి ఏంటంటే ఆ కాంట్రాక్ట్ నడిపిద్దాం అనుకుంటారు. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల కాంట్రాక్ట్స్ ఆగిపోతూ వస్తుంది, అప్పుడు అది కేసు అయ్యి డిస్ప్యూట్స్ కింద మిగిలిపోతుంటుంది. ఇలాంటి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసమే ఏంటంటే గవర్నమెంట్ ఒక కొత్త ఐడియాతో వచ్చింది, దాని పేరు ఏంటంటే వివాద్ సే విశ్వాస్. సో ఇది కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్, గవర్నమెంట్తో కాంట్రాక్ట్ చేసుకున్న ప్రజల యొక్క డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక మీడియమే, ఒక స్కీమే ఈ యొక్క సోకాల్ వివాద్ సే విశ్వాస్. 2 అన్నారు ఎందుకు అంటే ఇంతకుముందు 1 ఉన్నట్టే కదా, 1 అని కూడా ఉందండి. ఆ 1 ఏంటో నేను మీకు చెప్తాను.
ఫస్ట్ ఈ ఆర్టికల్ తెలుసుకుందాం. సో ఇదేంటి? సో ఇక్కడ చూడండి, వివాద్ సే విశ్వాస్ అనేది అంటే ఇట్స్ అ వన్ టైం సెటిల్మెంట్ సిస్టమ్. ఒక్కసారిగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం సెటిల్ చేసుకుని నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా పెండింగ్ ఉన్నాయి. ఈ కేసెస్ అన్ని కూడా మనం రిజాల్వ్ చేసుకోవాలి. కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్ట్స్ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఈ ఐడియా అనేది ఊరికే రాలేదండి. ఇవంతా కూడా మన యూనియన్ బడ్జెట్ 2023-2024 ప్రస్తుతం వచ్చిన యూనియన్ బడ్జెట్లో అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే దీన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ముందు బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తున్నాం కాబట్టి వివాద్ సే విశ్వాస్ గురించి తెలుసుకునేటప్పుడు ఇంతకుముందు వచ్చిన ఈ వివాద్ సే విశ్వాస్ 1 స్కీమ్ ఏంటో తెలుసుకుందాం. వివాద్ సే విశ్వాస్ 1 స్కీమ్ ఏంటంటే యాక్చువల్గా 2021 బడ్జెట్లో అనేది వచ్చింది. ఇది కూడా ఏంటంటే డిస్ప్యూట్ రిడ్యూసల్స్. కానీ ఇక్కడ చూడండి, లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్సేషన్ సంబంధితమైన లీగల్ చట్టపూరితమైన డిస్ప్యూట్స్ గొడవలు ఏవైనా ఉన్నా కానీ వాటిని మనం సమూహంగా అంటే డీటెయిల్గా అనేది రిజాల్వ్ చేసుకోవాలి. గొడవలు లేకుండా సింపుల్గానే రిజాల్వ్ చేసుకోవాలనేది మెయిన్ ఐడియాలజీ. సో ఈ ఐడియాలజీ నిలబెట్టుకునే విధంగా ఏంటంటే వాళ్ళు చూడండి, మొత్తం సుమారుగా 1,50,000 కేసెస్ అనేది వాళ్ళు రిజాల్వ్ అనేది చేశారు. అంటే పెండింగ్ కేసులు 54% కేసెస్ అనేది సాల్వ్ చేసుకున్నారు. అలాగే ఈ స్కీమ్స్ అనేది లైఫ్ లాంగ్ స్కీమ్స్ కాదండి. వాళ్ళు టార్గెట్ పెడతారు. అంటే ఏంటంటే మార్చ్ 2020 స్టార్ట్ అయిన వివాద్ సే విశ్వాస్ పార్ట్ 1 స్కీమ్ అనేది మార్చ్ 2020 స్టార్ట్ అయ్యి మార్చ్ 31, 2021 అంతా కూడా ఎండ్ అయిపోయింది. చాలా సింపుల్గా అనేది ఎండ్ చేశారు. ఇప్పుడు ఇదే మన వివాద్ సే విశ్వాస్ 1 స్కీమ్. మరి వివాద్ సే విశ్వాస్ 2 స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. అబౌట్ ద స్కీమ్ తెలుసుకున్నాం అంటే ఈ స్కీమ్ అనేది అక్టోబర్ 31ని డెడ్ లైన్గా పెట్టుకుంటూ ఎవరైతే ఈ డిస్ప్యూట్స్లో ఉన్నారో వారి యొక్క డిస్ప్యూట్ని రిసాల్వ్ చేసుకునే విధంగా క్లెయిమ్స్ ఏమన్నా ఉన్నా కానీ గవర్నమెంట్ని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. మరి క్లెయిమ్ చేసుకోవడం అంటే ఎలా? సో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని డొమెస్టిక్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్, ఇండియాలో ఉంటున్న డొమెస్టిక్ కాంట్రాక్ట్ అంటే ఇండియాలో ఉన్న కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్తో డిస్ప్యూట్లో ఉన్నా కానీ, సమస్యలుగా ఉన్నా కానీ, లేదంటే గవర్నమెంట్ కంట్రోల్ ఆర్గనైజేషన్తో డిస్ప్యూట్గా ఉన్నా కానీ వాళ్ళకంటే దీన్ని రిసాల్వ్ చేస్తున్నారు. అందులో 2 సెక్షన్ ఆఫ్ రిజాల్వింగ్ ఉంది. ఒకటి అంటే ఆర్బిటల్ అవార్డ్స్, అంటే ఇద్దరి మధ్య సమస్యను సుమూహంగా సాల్వ్ చేసుకునే విధంగా, మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే విధంగా ఆర్బిట్రల్ అవార్డ్స్ అనేది 65% వరకు వాళ్ళ యొక్క ఇన్వెస్టెడ్ మనీ అనేది వాళ్ళు గవర్నమెంట్ చెల్లిస్తున్నట్టు చెప్తున్నారనమాట. తర్వాత ఏంటంటే కోర్ట్ అవార్డ్స్, అంటే కోర్టు ద్వారా సమస్యగా సాల్వ్ చేసుకున్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే 85% దాకా వాళ్ళు రిజాల్వ్ చేస్తున్నట్టు చెప్తున్నారనమాట. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందని చెప్తున్నారంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కానీ, రైల్వేస్ కానీ, ఇక ఇతర సోర్సెస్లో వారు రిజిస్టర్ చేసుకుని ఆ రిజిస్టర్ చేసిన ప్రాసెస్లో ఏంటంటే వాటిని సాల్వ్ కూడా చేసుకున్నట్టు చెప్తున్నారనమాట. సో దిస్ ఇస్ వాట్ సో కాల్డ్ వివాద్ సే విశ్వాస్ 2 కాంట్రాక్చువల్ డిస్ప్యూట్ స్కీమ్. సో ఇన్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. తర్వాత తీసుకున్నాము అంటే సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ లూనార్ కోడెక్స్. ఇది హిందూలో రాలేదు, బట్ రోజు కూడా ఏంటంటే ఇక్కడ నుంచి హిందూ ఆర్టికల్స్తో పాటు ఒక ఆర్టికల్ అనేది ఏదైనా కానీ ఇతర న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఒకటి నేను మీకు కవర్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అందుకే ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. సరే, ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి? లూనార్ కోడెక్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ లూనార్ కోడెక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియాలి. చాలా సింపుల్గా డీటెయిల్గా ఇదేంటో మనం చూద్దాం. ఇది కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో జిఎస్ పేపర్ 3లో చాలా 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 క్రూషియల్ ఆర్టికల్. ఖచ్చితంగా మీరు దీన్ని వివరంగానే నేర్చుకోవాలి, ఇది తప్పనిసరి. సో లూనార్ కోడెక్స్ ప్రోగ్రామ్ అంటే సింపుల్గా చెప్పడం అంటే చూడండి, కలెక్షన్ ఆఫ్ ఆర్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ స్టాండర్డ్ ఇన్ లూనార్ సర్ఫేస్ అండ్ ఆర్టిస్ట్ టు బి స్టాండర్డ్ ఇన్ లూనార్ సర్ఫేస్. ఆర్టిస్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే 2 సపరేట్ పాయింట్స్ ఇవ్వాలి. అంటే కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అండ్ దే ఆర్ స్టాండర్డ్ ఇన్ లూనార్ సర్ఫేస్. ఏం లేదండి, మన భూమి మీద ఉంటున్న ఆర్టిస్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకునేసి ఏంటంటే చంద్రుని పైన అనేది ల్యాండ్ చేసేస్తున్నాం. సో అక్కడ వదిలేసి రావడం వల్ల ఏంటి సార్ ప్రయోజనం అంటే ఏంటంటే మన యొక్క సో కాల్డ్ ఆర్ట్ ఫామ్, హ్యూమన్ క్రియేటివిటీ, హ్యూమన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ మన చరిత్ర ఏంటి, యుద్ధాలు, అలాగే పాండమిక్స్, ఇంకా ఎకనామిక్ క్రైసిస్, ఎన్నో సమస్యలు వస్తూ వాటి గురించి అద్భుతంగా రాయబడిన ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది అంతరిక్షంలో చంద్రుని పైన ల్యాండ్ చేసి వదిలేయడం వల్ల హ్యూమన్ క్రియేటివిటీని మనం ఇమ్మోర్టల్ చేస్తున్నాం. ఇమ్మోర్టల్ అంటే ఏంటి? మనమంతా కూడా చనిపోతాం, కానీ మన ఆర్ట్, మన సబ్జెక్ట్, మన టాలెంట్ ఏవి కూడా చనిపోదు. మన చరిత్ర అంటే రానున్న కాలానికి మన చరిత్ర గొప్పతనం అనేది అక్కడ తెలుస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట.
దీన్ని ప్రిజర్వ్ చేయడానికి ఐడియాలజీ కానీ దీన్ని హెడ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే సో శామ్వెల్ పెరాల్టా అనే వ్యక్తి అంటే కెనడాకి చెందిన వ్యక్తి. ఇతనంటే ఆర్ట్ కలెక్టర్, ఆర్టిస్టిక్ ఫార్మ్స్ ఆర్ట్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. మరి కలెక్ట్ చేసినవన్నీ కూడా ఎలా స్టోర్ చేస్తారనే ఐడియా రావాలి మీకు. సో ఈ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే కలెక్ట్ చేశారో వాటిని ఏంటంటే మెమరీ కార్డ్స్ రూపంలో లేదంటే లేజర్ ఎచ్డ్ నానోఫిచే, సో లేజర్ ఇచ్ నానోఫిచే ఈ రూపంలో కానీ వాళ్ళంటే డిజిటల్ ఫార్మాట్లో ఏంటంటే వాళ్ళు స్టోర్ చేసి వాటిని అంటే మూన్కి అనేది చేరనిపోతున్నారు ఎటువంటి డ్యామేజ్ కాకుండా. అలాగే దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఈ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్ అనేది సుమారుగా 150 దేశాలకు చెందిన ఆర్ట్ ఫామ్స్ని కలెక్ట్ చేశారు. 30,000కు పైగా ఆర్టిస్ట్ కానీ ఫిలిం మేకర్స్ కానీ రైటర్స్ కానీ ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అన్నీ కూడా చేశారు. ఈ కలెక్షన్స్లో ఏమేమి ఉంటుంది, ఈ లూనార్ కోడెక్స్ ప్రోగ్రాంలో ఏమేమి తీసుకెళ్తారంటే ఇమేజెస్, సో అద్భుతమైన ఇమేజెస్, ఆర్టిస్టిక్ ఇమేజెస్, మ్యాగజైన్స్, బుక్స్, అలాగే పోడ్కాస్ట్, ఇంకా మూవీస్, మ్యూజిక్ ఎక్సెట్రా 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 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ని కలెక్ట్ చేసి వాళ్ళు అంతరిక్షంలో ఉంటున్న చంద్రుని దగ్గరికి పంపిపోతున్నాం. సో ఇది ఆల్రెడీ ఏంటంటే 4 క్యాప్సూల్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ క్యాప్సూల్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది, అది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. సో ఆల్రెడీ ఏంటంటే నాసా ద్వారా ఏంటంటే ఓరియన్ కలెక్షన్ ద్వారా ఫస్ట్ క్యాప్సూల్ అనేది వెళ్ళిపోయింది. నాసాకి చెందిన ఆర్టెమిస్ మిషన్స్లో భాగంగా లాస్ట్ ఇయరే దీన్ని షెడ్యూల్ అనేది చేసి పంపించేశారు మన చంద్రుని దగ్గరికి అనమాట. మరి రానున్న కాలంలో ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ఇంకా మల్టిపుల్ మిషన్స్ ద్వారా ఈ యొక్క చంద్రుని పైన మల్టిపుల్ స్పాట్స్లో ఏంటంటే వీటిని డిపాజిట్ అనేది చేయబోతున్నాం. సో దానికోసం ఏంటంటే ముఖ్యంగా లూనార్ సౌత్ పోల్, చంద్రుని యొక్క సౌత్ పోల్లో ఎక్కడైతే చాలా వరకు మనుషులకు తెలియని ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ పోయి వీళ్ళు ఏంటంటే దీన్ని డ్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా లూనార్ ప్లెయిన్స్లో కూడా ఏంటంటే వాళ్ళు దీన్ని ప్లాన్ చేస్తున్నాం. సో అందుకే ఏంటంటే లూనార్ ప్లెయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. లూనార్ ప్లెయిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైనస్ విస్కోసిటాటిస్. సో సైనస్ విస్కోసిటాటిస్ అనేది లూనార్ ప్లెయిన్ యొక్క నేమ్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్. సో ఇది లూనార్ కోడెక్స్ ప్రోగ్రామ్. ప్రతి చిన్న విషయాన్ని మీరు చూడండి. వీ వోంట్ వేస్ట్ అవర్ టైం విల్ బీ క్వాలిటీ, అవర్ కాన్సెప్ట్స్ విల్ బీ క్వాలిటీ. ఇంకా కూడా మీకు హిందూ న్యూస్ అనాలిసిస్తో పాటు ఇతర కాన్సెప్ట్స్ ఏదైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ యాడ్ చేయించాలంటే 1-2 హిందూ ఆర్టికల్స్ రాసేసి మిగతా చాలా ఇంపార్టెంట్ అనిపించే ఆర్టికల్స్ని కూడా నేను మీకు ఇంక్లూడ్ అనేది చేస్తాను. సో మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏదైతే మీరు చేస్తున్నారో ఐ కీప్ వాచింగ్ దెమ్. ఇంకా కూడా క్వాలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బట్ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ దోస్ ఫర్ రెగ్యులర్ వ్యూవర్స్ ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మీ కోఆర్డినేషన్ అనేది ఉండాలండి. కోఆర్డినేషన్ అంటే ఏంటంటే సో ఇక్కడ నేను రెగ్యులర్గా రోజులో చూడండి ఆ డేలో కొన్నిసార్లు వర్క్ పడవచ్చు. ఐ హ్యావ్ అ ఫ్యామిలీ, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇలా ఎన్నో వర్క్స్ పడవచ్చు. బట్ దిస్ ఇస్ జస్ట్ అ ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి ఈ ఇనిషియేటివ్లో ఏంటంటే వీ విల్ కీప్ ఆన్ వర్కింగ్. చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలో అనేది మనం ప్లాన్ చేసుకున్నాం. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఇనిషియేటివ్ అనేది మిమ్మల్ని రీచ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ఈ క్వాలిటీ నోట్స్ అంటే ఈవెన్ ఢిల్లీ స్టూడెంట్స్ కూడా దొరకదు. అంత క్వాలిటీగా అంత అద్భుతంగా నేనైతే మీకు కంటెంట్ డెలివరీ చేస్తాను. కానీ నేను ఎస్పీఆర్ సార్ మీకోసం ఇంత క్వాలిటీ కంటెంట్ నేను తీసుకొస్తున్నా అంటే లెట్స్ గెట్ దిస్ కంటెంట్ టు ట్రావెల్ టు ద స్టూడెంట్స్. సో నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అంటే మేక్ దిస్ కంటెంట్ ట్రావెల్ టు ద స్టూడెంట్స్. ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఎక్కువ మందికి ఇది సపోర్టివ్గా మారుతున్నప్పుడు మన ఎఫర్ట్స్ అనేది అంతే ఎక్కువగా అనేది వెళ్తుంది అనేది నా యొక్క నమ్మకం. సో గైస్, దిస్ ఈస్ ద ఫార్మేట్ ఐ మేక్ ఫర్ యూ. సో గైస్, థ్యాంక్ యూ. This is me, SPR, signing off. Have a nice day.